గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. నేను ఇన్స్టాగ్రామ్లోని సాహిల్ బర్త్డే అని ఒక పోస్ట్ పెట్టాను. మీలో బోల్డ్ మంది సాహిల్కి విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తనకి ఇంతమంది విష్ చేసినందుకు, ఇన్ని బ్లెస్సింగ్స్ తనకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సాహిల్ కూడా మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పమన్నాడు. విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. తర్వాత ఈరోజు డిన్నర్కి మేము వెళ్తున్నాము రోబో కిచెన్. సాహిల్కు డిసైడ్ చేశాడనమాట. పిల్లలకి రోబో కిచెన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందని మేమందరం అక్కడికి వెళ్ళాం. ఇది జూబ్లీ హిల్స్లో ఉంది అండి. స్క్రీన్ మీద నేను అడ్రస్ రాశాను, మీరు చూడొచ్చు. మీకు ఒకవేళ అక్కడ చూడడం కుదరలేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా అడ్రస్ ఫుల్గా రాస్తాను, మీరు చూడొచ్చు. లేదంటే జస్ట్ మీరు గూగుల్లో సర్చ్ చేసినా కూడా ఈజీగా దొరికిపోతుందండి. ఇది జూబ్లీ హిల్స్ ఒక మాల్లో ఉంది. బార్బిక్యూ నేషన్ ఉందో అక్కడే ఉందన్నమాట. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉందండి. అండ్ చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. ఈ మధ్యన నాకు ఒక సబ్స్క్రైబర్ రిపీటెడ్గా చెప్తున్నారు రోబో కిచెన్కి వెళ్ళి మీరు రివ్యూ చేయండి అని. అండ్ ఇదిగోండి ఈరోజు మేము వెళ్ళిపోయాము. ఇదిగో మీరు చూసారా, సెకండ్ ఫ్లోర్లోని థర్డ్ దగ్గర రాసింది రోబో కిచెన్ అని. లైక్ కిచెన్ అయితే చాలా బాగుందండి. ఓవరాల్లీ మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ చిన్న పిల్లలు మెయిన్లీ చాలా ఎంజాయ్ చేస్తారు. మా ఇంట్లో అందరికన్నా ఎక్కువ ఎంజాయ్ చేసింది కుషాల్. ట్రస్ట్ మీ గర్ల్స్, తనకి ఎంత నచ్చిందంటే ఆ రోబోట్స్ వెనకాతలే తిరుగుతూ తను చాలా ఎంజాయ్ చేశాడు. పెద్దవాళ్ళకి కూడా ఫన్గా ఉంటుంది, బట్ పిల్లలకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ప్రైజెస్ అన్నీ కూడా ప్రిటీ రీజనబుల్గానే ఉన్నాయి. లైక్ బీభత్సమైన కాస్ట్లీగా ఏం లేవు. ఇది లోపలికి ఎంట్రీ అవుతున్నప్పుడే మీరు ఒక మంచి కొత్త లొకేషన్కి వస్తున్నారన్న ఫీల్ తెప్పిస్తుంది అనమాట. బోల్డ్ మంది వెయిటింగ్ ఉంది. ఒకవేళ నేనైతే మీకు రికమెండ్ చేస్తాను, ఫస్ట్ ఫోన్ చేసి మీరు మీ ప్లేస్ అన్నది బుక్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. మీ టేబుల్ని బుక్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. లేదంటే చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ సాహిల్ చూసారా ఎంత హ్యాపీ అవుతున్నాడో. అక్కడ 3 రోబోట్స్ ఉన్నాయండి, 3 to 4 ఉన్నాయన్నమాట. అవన్నీ మనకి ఫుడ్ అన్నది సర్వ్ చేస్తుంది. అంటే టేబుల్ వరకు వెళ్ళి అక్కడ ఉంటుంది. అండ్ మన ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మనకి ఫుడ్ సర్వ్ చేస్తారనమాట. లైక్ కొంచెం కొత్త కాన్సెప్ట్, నీట్గా అనిపిస్తుంది. వాటికి సెన్సార్స్ ఉండడం వల్ల ఒకవేళ మనం మిడిల్లో వస్తే కూడా అవి ఆటోమేటిక్గా ఆగిపోతాయి అనమాట. సో పిల్లల్ని వదలడానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇవేమైనా వాటిని గుద్దేస్తాయి, మన పిల్లలకి తగిలేస్తుంది అని టెన్షన్ పడక్కర్లేదు. ఎవరైనా చిన్న పిల్లలైనా అడ్డుగా వస్తే అది వెంటనే ఆగిపోతుంది. కుషాల్ అయితే వాళ్ళ చిన్నాన్ని ఇన్ని డేస్ తర్వాత చూసి సూపర్ హ్యాపీ అయిపోయాడు. వాళ్ళ చిన్నాన్ని వదిలేసి అస్సలు రాలేదు. కుషాల్ది వాళ్ళ చిన్నాన్నది ఒక డిఫరెంట్ బాండింగ్ అండి. లైక్ చాలా డిఫరెంట్ అనమాట. లైక్ చాలా బాగా అనిపిస్తుంది. కుషాల్ ఎన్ని డేస్ తర్వాత చూసినా వాళ్ళ చిన్నాన్ని కొత్తగా చూడడు. లైక్ రోజు చూస్తున్నారన్నట్టే చూస్తాడనమాట. వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండిపోతాడు. వాళ్ళు తినిపిస్తేనే తింటానంటాడు. లైక్ వెరీ ప్రెషియస్ అండ్ స్పెషల్ బాండింగ్ ఉంది వాడికి వాళ్ళ చిన్నానికి. ఇంత తర్వాత వచ్చేసి ఇది మీకు ఓవరాల్ వ్యూ చూపిస్తున్నానండి. ఇలా రౌండ్గా ఆ రోబోట్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సూపర్ క్యూట్గా అనిపించింది, సంథింగ్ డిఫరెంట్. ఇది ఓవరాల్ ఉందండి. ఇంతకుముందు నేను రివ్యూస్లో చూసినప్పుడైతే ప్రతి టేబుల్కి ఒక ట్యాబ్ ఉండేది. ట్యాబ్లో చూసి మనం ఆర్డర్ ప్లేస్ చేయాలి. అప్పుడు రోబోట్స్ అన్నవి తీసుకొచ్చి మనకి ఫుడ్ సర్వ్ చేస్తాయని నేను విన్నాను. బట్ ఇప్పుడైతే అలా ఏం లేదు. జస్ట్ నార్మల్గా వెయిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చి ఆర్డర్ తీసుకుంటున్నారు. తర్వాత ఫుడ్ అనేది మన రోబోట్ సర్వ్ చేస్తూ ఉంటుంది. చాలా ఫన్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మేము బోల్డ్ అని డిషెస్ అని ఆర్డర్ చేస్తున్నామండి. నేను మీకు మళ్ళీ కలుస్తాను ఫుడ్ తినే టైంలో. ఒక రోబో వచ్చి మనకి సర్వ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ వచ్చే రోబో వెయిట్ చేస్తుందండి. దాని సెన్సార్స్కి ఎప్పటి వరకు మనం క్లియర్ చేయమో అది వెనక అతను వెయిట్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఒక పర్సన్ వచ్చి మనకి సర్వ్ చేస్తారనమాట. ఇక్కడ మేము 3 సూప్స్ ఆర్డర్ చేసాం.
ఒకటి మ్యాంచో సూప్ ఆర్డర్ చేసాం, ఇంకొకటి స్వీట్ కార్న్ సూప్, ఇంకొకటి డంప్లింగ్ సూప్ అని ఒకటి. అంటే అందులోని చిన్న చిన్న మోమోస్ లాంటివి ఉంటాయన్నమాట. ఇవి సూప్స్ అనేవి మేము అన్ని టైంలో 1/2 చేసేస్తామండి. అది చాలా బాగా అనిపిస్తుంది, క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ఇది ఆ డంప్లింగ్ సూప్, అందులోని సమ్ ఆనియన్స్ అన్నీ ఉండి చిన్న చిన్న మోమోస్ ఉన్నాయన్నమాట. లైక్ అది చాలా టేస్టీగా ఉంది. ఆ మోమోస్లోని చికెన్ స్టఫ్డ్ అయి ఉంటుందన్నమాట. ఇది యాజ్ యూజువల్ నార్మల్ మ్యాంచో సూప్. మ్యాంచో సూప్ నాకు చాలా ఇష్టం. అండ్ చిన్నకి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే కొత్తవి ట్రై చేయాలని దానికి చాలా ఇష్టం అండి. నేను సంతోష్ అయితే సేఫ్టీ చూసుకుంటాను అనమాట. ఇది బాగుంటుంది, ఇది మనకు తెలుసు కదా, ఇదే ఆర్డర్ చేసేద్దామని. బట్ చిన్న అలా కాదు, డిఫరెంట్ అన్నీ ట్రై చేస్తానంటది. ఇప్పుడు చిన్న దగ్గర ఉన్నది ఆ డంప్లింగ్ సూప్ అనమాట. ఈ రోబో కిచెన్ ఏదైతే ఉందో అది ఈ మధ్యనే స్టార్ట్ చేశారండి. సో ప్రైసెస్ అనేవి ప్రిట్టి రీజనబుల్గా ఉంచారు. క్వాలిటీ అండ్ క్వాంటిటీ మీద చాలా కేర్ తీసుకున్నారు. నాకైతే చాలా నచ్చింది. ఆ డంప్లింగ్ లోపల చికెన్ స్టఫింగ్ అయితే చాలా టేస్టీగా ఉంది. యు ఆల్ మస్ట్ ట్రై దిస్ సూప్ అండి. అండ్ అక్కడికి వెళ్ళి మీరు మెన్యూ చదివితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనుకోండి. తర్వాత మన అన్వి బంగారం కూడా ఎంజాయ్ చేస్తుంది. ఇది సమ్ చికెన్ డిష్ అండి. తర్వాత మేము ఆర్డర్ చేసాము క్రిస్పీ ఫ్రైడ్ ప్రాన్స్ అనమాట. ప్రాన్స్ కూడా చాలా బాగున్నాయి. అన్నిటికన్నా టేస్టీగా ఉంది ఏది అంటే సమ్ పాన్ ఫ్రైడ్ ఫిష్ అనమాట. నేను ఇక్కడే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. లైక్ యమ్మీ అంటే యమ్మీ అనమాట. చూసారుగా, మేము కంప్లీట్ చేస్తాం. షిక్ అయిపోయింది. అండ్ నేను వాళ్ళందరికీ ప్రాన్స్ సర్వ్ చేస్తున్నాను. అండ్ చాలా రష్గా ఉంది. బోల్డ్ మంది పిల్లలు ఉన్నారండి. పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రోబోట్స్ని చూడడం, వాటి వెనకతలు ఫాలో చేయడం, అవి ఎక్కడికి వెళ్తుందో చూడడం. లైక్ దే ఆర్ హ్యావింగ్ ఫన్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. వెనకతలు మీరు చిన్న స్క్రీన్లో సైడ్కి ఒకరిని చూస్తున్నారు కదా, వాళ్ళు మన సబ్స్క్రైబర్. తను నాకు చాలా హాయ్ చెప్పారు, అన్ని మాట్లాడారు. వాళ్ళ పాప ఎంత క్యూట్గా ఉంది చూసారా, చాలా క్యూట్గా ఉంది. చాలా బాగా అనిపించింది అనమాట వచ్చి పలకరిస్తే. వాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్ది బర్త్డే అని డిన్నర్ చేయడానికి వచ్చారు. మేము సాహిల్ది బర్త్డే అని డిన్నర్ చేయడానికి వచ్చాం. దిస్ ఫిష్ యమ్మీ అంటే నార్మల్ యమ్మీ కాదు, చాలా యమ్మీ అనమాట. లైక్ ఎటువంటి ముళ్ళులు ఏం లేవు, చాలా ఈజీగా తినొచ్చు. సాహిల్కి చాలా ఇష్టపడి తిన్నాడు. కుషాల్ అందరూ ఇష్టంగా తిన్నారు. సూపర్ యమ్మీ ఫిష్, పాన్ ఫ్రైడ్ ఫిష్ అనమాట. మీరు వెళ్తే ట్రై చేయండి. స్టార్టర్స్ అయిపోయాయండి. ఇప్పుడు మేము ఆర్డర్ చేసాం మెయిన్ కోర్స్లో మేము ఆర్డర్ చేసాం మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అండ్ అమెరికన్ చాప్సీ మేము ఎక్కడికి వెళ్ళినా ఆర్డర్ చేస్తామండి. అది ఎందుకో మాకు అది ఫేవరెట్ డిష్ అనమాట. అందరూ పిల్లలందరికీ మా ఇంట్లో అది ఇష్టం. సో ఆర్డర్ చేసాం. అండ్ తర్వాత ఆర్డర్ చేసాం మేము మసాలా పాపడ్ స్టార్టింగ్లో తినాలి. మేము లాస్ట్లో ఏంటో ఆర్డర్ చేసాం అనుకుంటుండొచ్చు. బట్ లాస్ట్లో మేము చూసాము, అప్పుడు బాగా అనిపించింది. సో మేము ఆర్డర్ చేస్తాము. తర్వాత ఓవరాల్ ఈ రెస్టారెంట్ రివ్యూ అయితే చాలా బాగుందండి. ఫుడ్ క్వాలిటీ, క్వాంటిటీ, క్లీన్నెస్ అన్నీ చాలా బాగా ఉన్నాయి. నేను 4 స్టార్ ఇస్తానండి 5 స్టార్కి. రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. నేను చూపించిన డిషెస్ అన్నీ కలిపి మేము ఎంతమంది కలిసి తింటే మాకు బిల్ వచ్చింది 2200 రూపీస్ అండి.
సో నా వరకు అయితే డబుల్ థమ్స్ అప్. మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఇది పిల్లల కోసం చాలా చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు, మీకు పీస్ఫుల్గా తినిస్తారు. అండ్ రోబోట్స్ చాలా చాలా సేఫ్గా ఉంటాయి. సో మీ పిల్లలతో వెళ్తే అవి పడిపోతాయి, అలాగే ఏం భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత నేను ఇక్కడ బయటకు వచ్చేసామండి, కార్ని తీసుకురావాలి. తెచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక్కడ కూర్చుని నేను టైం ల్యాప్ తీశాను. టైం ల్యాప్ ఎంజాయ్ చేయండి. నాకు ఈ మధ్యన టైం ల్యాప్స్ తీయడం అంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. నేను ఇక్కడ ఒక 20 minutes కూర్చుని టైం ల్యాప్స్ అన్ని తీశాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బై బాయ్.